మా వాళ్ళు పరిగెడుతున్నారు, నేను కూడా వాళ్ళతో కూడా పరిగెట్టాల్సి వస్తుంది. ఎక్కడ పరిగెడుతున్నావు? హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడైతే విజయవాడ చేపల మార్కెట్కి వచ్చామండి. మరి చేపల మార్కెట్ ఎలా ఉందో చూద్దాం రండి. రంగురంగుల కుండలు, మోడలు, చక్కగా ఇలా బండి మీద బాగున్నాయి, తాజాగా ఫ్రెష్ ఆకుకూరలు, అల్లం వెల్లుల్లి మసాలాలు. చూసారా, యాక్చువల్గా వీళ్ళందరూ షాపులు పెట్టుకుంటా కట్టించారు, కానీ మన వాళ్ళు అందరూ అక్కడికి వెళ్ళరు కాబట్టి ఇలా పెట్టి అమ్ముతారు. ఇప్పుడైతే మనం డ్రై ఫిష్ మార్కెట్లోకి అయితే ఎంటర్ అయిపోయామండి. ఇది 1 టౌన్ ఉప్పు చేపల మార్కెట్ అనమాట. ఇక్కడ దొరకని చేప అంటూ ఉండదు, అన్ని డ్రై ఫిషెస్ ఇక్కడ అవైలబుల్గా దొరుకుతాయి. ఇది చాలా ఫేమస్ అండి విజయవాడలో. వదిన ఏం తీసుకుంటే అది పండుగ మొక్కలు మాత్రం కంపల్సరీ తీసుకో. పండుగ అది పండుగ పెద్దది, ఇది పండుగ పిల్లలు. అది కదా పీసెస్. చూడు ఏం కావాలో. చూడు ఏమైనా కావాలో. ఎలాగండి? ఎంతమ్మా? పావు కేజీ 250. ఎంత? 250. అంటే నాకు అలా అనిపించింది. ఇది అనుకో ముక్కు విడిపోదు, అలాగే తినొచ్చు. ఇదా? ఇది ఎలాగమ్మా? ఇది తీసుకుందాం. 101 అంటే వదినా ఉప్పు చారు, ఉప్పు చేప. ఇదేం చేప అండి? ఏడు 101. పండుగప్పు వేరు, వంజరం వేరు. ఇది తిందామా? బాగానే ఉంటుంది. ఇదైతే ముక్క నువ్వు కొనుక్కొని తిన. పావు కేజీ అన్న. అన్నయ్య వంజరం తీసుకోమంటున్నాడు. వంజరమే ఎట్టా పచ్చి వంజరం తినలేకపోతున్నాను. ఇవి రిబ్బన్ ఫిష్, సావడాయిలా? ఏ అన్న రొయ్య పొట్టు, రొయ్యలు, అవి సముద్రం చేపలు. ఓకే. ఇవి నెత్తళ్ళు. ఇవేంటి? కడ్డీలు. ఇవి సావడాలు. ఇవి నెత్తళ్ళే కదా. ఇదొక రకం, ఇదొక రకం. అవి పెద్ద నెత్తళ్ళు. హైదరాబాద్ లోని క్వాలిటీలు అక్కడ దొరకవు. ఏదైనా సరే హైదరాబాద్ నుంచి చాలా మంది వచ్చి ఇక్కడ మొత్తం అన్ని ఈ 1 టౌన్ విజయవాడ 1 టౌన్ చేపల మార్కెట్ లోని ఇక్కడ అమ్ముతారు. చాలా క్వాలిటీగా అమ్ముతారు, చాలా రీజనబుల్ గా ఉంటాయి, చాలా తక్కువ రేట్లో ఇస్తారు వీళ్ళు. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఉన్నాయి కాక. ఇవన్నీ మన వైజాగ్ వెళ్ళి తీసుకొచ్చా. వైజాగ్ హార్బర్ వెళ్ళి తీసుకొచ్చా. కాదే వంజరం మొక్కలు, పప్పు చేప చిరంజీవికి చాలా ఇష్టం. ఉప్పు చేప పప్పు చారు అంటే మరి అలాగే మరి పప్పు చారు ఎప్పుడైనా వండుకున్నప్పుడు ఈ ఉప్పు చేపను గుర్తు. అందుకే పావు కేజీ తీసుకున్నా, తినేయటమే. ½ కిలో తీసుకో. ఇది ఎవరు మీ ఇంట్లో ఒక్కళ్ళే తింటారో అందరూ ఇంటిల్లో పాలు తింటారు. ఇంటిల్లో పాలు తినేస్తాం. ఇక్కడ చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఇవన్నీ డ్రై ఫిషెస్ అన్నమాట. ఇక్కడ దొరకని చేప అంటూ ఉండదు. చిన్న చేపల దగ్గర నుంచి పెద్ద చేపల వరకు అన్నీ అవైలబుల్గా దొరుకుతాయి. రొయ్యల్లోని అన్ని రకాల రొయ్యలు కూడా ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. కాస్ట్ చాలా తక్కువ అండి, క్వాలిటీ చాలా ఎక్కువ ఉంటుంది.
అంతా విజయవాడలోనే ది బిగ్గెస్ట్ మార్కెట్ హోల్సేల్ మార్కెట్ అన్నమాట. వైజాగ్కి హార్బర్ ఎలాగో విజయవాడకి ఉప్పు చేపల మార్కెట్ అంత ఫేమస్ అన్నమాట. ఇక్కడ కూడా మనకి షాపుల్లో అమ్ముకునే వాళ్ళు, రోడ్ సైడ్ గంపలు పెట్టుకుని అమ్ముకునే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు బార్గింగ్ చేసుకుని కొనుక్కుని వెళ్తూ ఉంటారు. మేము కూడా హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చినప్పుడల్లా ఈ మార్కెట్కి అనేది వచ్చి మాకు కావాల్సిన అన్ని రకాల డ్రై ఫిషెస్, రొయ్యలు మేము తీసుకుని వెళ్తూ ఉంటాము. మేమైతే ఇప్పుడు రీసెంట్గా వైజాగ్ అనేది వెళ్ళాము. వైజాగ్ దగ్గర హార్బర్లో మేము కొన్ని రకాల చేపలు, రొయ్యలు తీసుకోవడం జరిగింది. ప్రజెంట్ అయితే విజయవాడలో ఉన్నామండి. మరి జస్ట్ అలాగ ఒక వీడియో అనేది తీయడం జరిగింది మీకోసం అని చెప్పేసి. మేము విజయవాడ హార్బర్కి వెళ్ళినప్పుడు అయితే మాత్రం మాకు పండుగప్ప అనేది దొరకలేదు. ఇంకా అందుకని చెప్పేసి పండుగప్ప తీసుకుందామని చెప్పేసి ఈ మార్కెట్కి అయితే రావడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఇది విజయవాడ కొత్తపేట చేపల మార్కెట్ అండి. ఇది శ్రీనివాస్ మహల్కి మార్కెట్కి మధ్యలో ఉంటుంది. ఇక్కడ ఒక సైడ్ మొత్తం డ్రై ఫిషెస్ అమ్ముతారు, ఒక సైడ్ మొత్తం పచ్చి చేపలు అమ్ముతారు, తలకాయి, కోళ్ళు ఇవన్నీ అమ్ముతారన్నమాట. ఈ ఉప్పు చేపల మార్కెట్ ప్రతిరోజు ఉంటుందండి, ఒక్క శనివారం మాత్రం ఉండదు. శనివారం మాత్రం సెలవు అన్నమాట. పండుగ మొక్కలు ఇదిగమ్మా, పండుగ మొక్కలు తీయండి, మంచి ఐటమ్స్ తీయండి. మంచి ఐటమ్స్ తీస్తే వాళ్ళకి ఏంటంటే ఉప్పు చేపలు అంటే ఎవరు తొందరగా లోపల వెళ్ళి కడ్డీ తీయాలి. ఇక్కడ చూస్తున్నారుగా ఫ్రెండ్స్, వీటిని కడ్డీలు అంటారు. చూడండి తాళ్ళతో ఎలా కట్టేసేసి ఎలా లోడ్ పెట్టి అమ్ముతున్నారు. ఇవేం చేపలండి? వైంజరాంగ్ ఫ్రమ్ వైజాగ్. మీకు ఓన్లీ వైజాగ్ నుండే వస్తుందా? సరే, వంజరం ఫర్ వైజాగ్. దేవుడు మనకు తింటానికి ఎన్నో రకాలు పుట్టించాడు ఐటమ్స్. కంగారు అంటే భగవంతుడికి మనిషి అంటే ఇష్టం. అవును, ఆయన ఏంటంటే మనిషి అంటే ప్రేమించడానికి ఆయన ఎంతోగా మన గురించి ఎంతో పుట్టించాడు, ఎంతో చేశాడు. ఇవన్నీ మన తింటాన్ని ఎన్ని రకాలుగా పుట్టించాడు. మనిషి రూపమే. అన్న చెల్లెల ఏలు ముద్ర కూడా మ్యాచ్ కూడా అవుతుంది. భగవంతుడు ఎంత సృష్టి, ఒక్కొక్క ఫేస్ కూడా మంచి మాటలు చెప్పేది. ఫోక్సింగ్ ఎందుకమ్మా, ఈ ఏడుపోడు ఏడుస్తూ ఉంటాడు ఆడది. అసలు ఇది తీయండి, ఈ అసలు దునియాలో నంబర్ 1 మనిషి వాడే. కभी अभी అదే ఫోన్ నమస్తే అన్న, చెప్పండి అన్న. ఈ పీతలు తీసుకోండి ఫ్రెండ్స్. ఈ పీతలా? ఈ పీతలు టేస్ట్ ఉంటాయి. ఆ నల్లవి తీసుకొచ్చాడే అవి బాగా. మ్యారేజా? ఇవేం చేపలు? ఇది రొయ్య అండి, పెద్ద రొయ్య, పాల పరిక, లైవ్ ఫిష్, కొరమీ, ఇది బొచ్చ, చందుబాలు. చందువా కదా అది? 600 వస్తుంది. రీలు చూపిన టైగర్ రీలు, టైగర్ రీలు వైట్లో పెద్ద. ఈ టైగర్ రీలు అమ్మా, పెట్టుకుని ఏం కాదు. వెళ్ళిపోండి అమ్మా, వెళ్ళిపోండి. టైగర్ రొయ్య ఏంటో అలా తినేస్తావేంటి? చేతులు తీసుకుంటే ఇలాంటివి తీసుకోండి, టేస్ట్ ఉంటుంది. ఆ నల్లవి ఉంటాయి వంటర కప్పులు, అవి బాగా. అరే ఓ ఫోటో తీసి పెట్టమ్మా నాకు. ఆ ఫంక్షన్లో ఉండగానే నాకు ఒక ఫోటో తీసి పెట్టు. ఎందుకంటే ఆ ఫోటో పెడితే నేను ఫోటో మన గొప్ప వాళ్ళకి మనం వెళ్ళామా వెళ్ళదా దేవుడు అడిగాడు. ఇది కూడా బాబు ఇగో కొరలేలా
ఏమదినా ఏంటి అమ్మా ఇది పర్మైన ఎండబెట్టారు బేబీ చూసావా అక్కడికి వెళ్ళి ఆంటీని పెట్టు వెళ్ళి ఏం ఫోన్ లేపలేదు ఇది రాగండి అదేంటమ్మా ఇది తెల్లది వీడియో కాల్ చేస్తాను ఒక్కసారి లేదు నీకు ఒకసారి ఒకే ఒకసారి ఇక్కడ చూస్తున్నారుగా ఫ్రెండ్స్, మనం తీసుకున్న పచ్చి చేపలు అనేవి ఇక్కడ తీసుకొస్తే వీళ్ళు చక్కగా నీట్గా చేసి ఇస్తారనమాట. ఇలా నీట్గా చేసి ఇచ్చినందుకు మనీ ఎంతో కొంత తీసుకుంటారు. అలాగే ఇవాళ మార్కెట్ నేను వెళ్ళేసరికి అయిపోయినట్టుంది. పచ్చి చేపల మార్కెట్ కదండి, మార్నింగే అయిపోతాయి. మేము ఆల్రెడీ 12 అయిపోయింది ఇక్కడే. చూసారుగా ఫ్రెండ్స్, విజయవాడ ఉప్పు చేపల మార్కెట్ అలాగే దాని పక్కనే ఉన్న పచ్చి చేపల మార్కెట్ మొత్తం ఒక మార్కెట్లోనే ఉంటాయి, కాకపోతే డివైడ్ అయ్యి ఉంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్ అనేది మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోండి.